నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఫిబ్రవరి మాసం ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారానుసారం ఏ రకంగా ఉండబోతుంది, ఆయా రాశుల వారికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తువేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం అంతా అని తెలుసుకునే ముందుగా గ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలియజేయండి. సో వచ్చే మాసం ఫిబ్రవరి మాసంలో అంటే ఏంటంటే మనకి మాఘమాసం సూర్య భగవాన్ ఒక మాసం అనమాట. సో రవి భగవాన్ ఒక బలం, రవి బలం చక్కగా అన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి ఉండాలంటే మాఘమాసంలో చక్కగా పూజలు, వ్రతాలు, నోములు ఎవరెవరికి ఏ అవకాశం ఉంటే కొంచెం వదులుకోకుండా చేసుకుంటూ వెళితే ద్వాదశ రాశి వాళ్ళు బయటపడతారు. ఎందుకంటే కొన్ని రాశులకి మంచి ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశులకి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సో ఈ మిశ్రమ ఫలితాలు ఉన్నవాళ్ళు, మంచి ఫలితాలు ఉన్నవాళ్ళు ఏ ఒక్క రోజు వదలకుండా చక్కగా ఈ మాసం అంతా, మాఘమాసం అంతా మొదటి రోజు పాడ్యం నుంచి ప్రారంభమై అమావాస్య వరకు చాలా విశేషమైన రోజు అనమాట. సో ఏ రోజు ఏం చేసినా విశేషమే. అంటే మాఘమాసంలో ఆదివారాలు విశేషాలు, పౌర్ణమి విశేషం, అలాగని శనివారాలు, సోమవారాలు, మంగళవారాలు, బుధవారాలు అన్ని కూడా విశేషమైన రోజులే. ఏ రోజు ఏమేమి చేయాలి, చక్కగా ఏ కుదురుతారుగా ఎక్కువ చారిటీ డొనేషన్స్ చేసుకుంటూ వెళితే చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరెవరికి బాగున్నాయి, ఎవరికి బాగాలేదని ముందుకంటే గోచారంలో ఎవరెవరు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, తర్వాత కన్యా రాశిలో కేతు ఉన్నారు, తర్వాత మనకి కుంభరాశిలో శని భగవానుడు, మకర రాశిలో రవి బుధులు, మీనరాశి రాహు శుక్రుడు. సో ఇలాగ మనకి గ్రహస్థితి అంతా గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పటికీ ఏమేమవుతుందంటే ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా మీనరాశిలో ఉచ్చస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎన్ని భోగాలు, ఎన్ని యోగాలు ఇస్తారో, శుక్రుడితో పాటు రాహు ఉన్నారు కనుక అన్ని మాయలు, అన్ని మర్మాలు కనిపిస్తుంటాయి. అంటే మోసపోవడాలు కానీ, మోసగింపబడ్డాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా పరిహారాలు చేసుకుంటూ వెళితే ప్రతి పనిలోనే ఆలోచించి చేస్తే కనుక బయటపడతాం. లేకపోతే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. సో మనకి మిథున రాశిలో కుజుడు అంటే ఏంటంటే జనరల్గా చాలామందికి విచక్షణ అనేది కోల్పోవడం అనేది జరుగుతుంటుంది. ఎంత అగ్రెసివ్గా మారుతారంటే బుధుడు అంటే మిథున రాశిలో బుధుడు అధిపతి, ఆ రాశి అధిపతి. సో బుధుడు అంటే ఏంటి, మంచి తెలివితేటలు, మంచి బుద్ధి, జ్ఞానం, తెలిసిన వాళ్ళు, క్రియేటివిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇక్కడ కుజుడు రావడం వల్ల ఏంటంటే క్రియేటివిటీ, ఆలోచనలు అన్నీ కొంచెం ఎక్స్ట్రాడినరీగా పెరుగుతాయి. అయిపోవాలి, ఇప్పుడు అయిపోవాలా మరి అంటే విచక్షణ కోల్పోతారు. విచక్షణ అనేది కోల్పోయి వాళ్ళు చేయాల్సిన పని నాకు ఇప్పుడు కావాల్సింది, ఇప్పుడు అవ్వాల్సింది అని చెప్పి కొన్ని ప్రమాదాలకి, కొంత మనుషుల తత్వాలకి మారడానికి కారణము ఇదంతా కూడా కుజుడు కారకుడు కనుక. ఎన్ని రోజుల వరకు ఉంటాడు మేడం కుజుడు? చాలా రోజులు ఉంటారు. ఫిబ్రవరి మాసం అంతా మిథున రాశిలోనే ఉంటున్నాడు ఆయన. సో అందుకని ఆయన ఆల్రెడీ వచ్చేసి మిథున రాశిలోనే ఉన్నారు ఆయన. జనవరి 20 నుంచి మారిపోయి మిథున రాశిలో ఉంటున్నారు ఆయన. దానివల్ల ఏంటంటే జాగ్రత్తగా ఉండడం, మెయిన్ వాహనాలు నడిపినప్పుడు జాగ్రత్తగా ఉండడం, బయటికి వెళ్ళేటప్పుడు మంచి శుభశకనాలు చూసుకుని వెళ్ళడం చాలా ముఖ్యమైన అవసరం అందరికీ. ద్వాదశ రాశులు అందరికీ కూడా ఈ జాగ్రత్తగా చూసుకుంటూ ఆచితూచి వెళ్తూ ఉంటే ఏ ఒక్కరికి ఏ ప్రమాదం జరగకుండా క్షేమంగా ఇంటికి వస్తుంటారు. ఇది చూసుకోవాల్సింది. అమ్మ, వృషభ రాశి వారికి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ గ్రహాలు ఎలాంటి ఫలితాలు అందిస్తున్నాయి, ఏ గ్రహాలు అదృష్టాన్ని ఇస్తున్నాయి? తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది ఈ మాసం అంతా. ఎందుకంటే ఎప్పటి నుంచో వీళ్ళు అనుకున్న పనులు అవుతాయి అవ్వవు అనుకుంటూ అసలు అవ్వవు అని వదిలేసే కానీ అయ్యే అవకాశం చక్కగా కనిపిస్తున్నాయి. వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అనేది ఈ మాసంలో చక్కగా కనిపిస్తుంది. వివాహాలు అయ్యే అవకాశం ఉంది. సంతాన భాగ్యం కోసం ఎదురు చూసే సంతాన భాగ్యం ఉంది. వ్యాపార అభివృద్ధి అనేది ఉంది. ఉద్యోగ లాభాలు ఉన్నాయి. అంటే ఉద్యోగంలో ప్రమోషన్ రావడమో, లేదా ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగానికి, ఇంకో ఊరికో ప్రయాణం వెళ్ళడమో, సో వీళ్ళకి అనుకూలమైన ఉద్యోగ లాభం అనేది జరుగుతుంది. సో ఇలాంటి లాభాలు వృషభ రాశి వాళ్ళకి చాలా చక్కగా కనిపిస్తున్నాయి. దాదాపు గత సంవత్సరం నుంచి వాళ్ళు అనుకుంటున్న పనులు ప్రతి మాసం అని చెప్తూనే ఉన్నాం. ప్రతి మాసం వాళ్ళు వస్తున్నాయి అంటారు కానీ ఏం రావట్లేదని, కానీ ఈ మాసం వచ్చేస్తాయి. అలా అంత చక్కగా రాశిలోనే గురువు ఉన్నాడు కదా, అలాంటి ఫలితాలను ఇస్తాడా గురువు? అంటే ఇప్పుడు ఇక్కడ రాశిలో గురువు అంటే శుభగ్రహాలు ఎప్పుడు కూడా శుభ ఫలితాలు ఇస్తాయి. అయితే ఏంటంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఇప్పుడు శుక్రుడు వెళ్ళి మీనరాశిలో ఉన్నారు. సో మీనరాశిలో ఉన్న అధిపతి గురువు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు. సో ఇద్దరు ఇలా ఉండడం వల్ల అంటే రెండు శుభగ్రహాలు శుభస్థానాల్లో ఉండడం వల్ల ఏంటంటే అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈయన ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఆయన ఉన్నారు. సో అందుకని ఇక్కడి నుంచి కావాలంటే అక్కడికి పంపించడం ఈజీ కదా. సో అలా అనమాట. సో ఏ విషయమైనా అంటే వీళ్ళకి కావాల్సిన ఏవైతే కంఫర్ట్ జోన్స్ అని అనుకుంటున్నామో అవన్నీ వీళ్ళకి అందుబాటు అయ్యే అవకాశం ఇక్కడ ఎప్పుడైతే మీనరాశిలో శుక్రుడు ఉన్నాడో
జరుగుతాయి. సో రాసాధిపతి చక్కగా ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, అన్ని లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ఇస్తారు. సో దాంతోపాటు అక్కడ రాహు కూడా ఉన్నారు. సో శుక్ర రాహులు ఇద్దరు ఉండడం వల్ల ఎంజాయ్మెంట్ అనేది చాలా బ్రహ్మాండంగా వస్తుంది. కానీ మనం ఏంటంటే ఎంతవరకు తీసుకోవాలో దాని అంతవరకు తీసుకుంటూ దాన్ని ఎక్స్ట్రీమ్గా వెళ్ళకూడదు. అంటే ఎలాంటి విషయాలు వస్తాయంటే మంచి శుభకార్యాలు శుభకార్యాలు చేయడానికి అవకాశాలు, శుభకార్యాలు చేయించడానికి ధనము అన్నీ ఏర్పడతాయి. కానీ అనవసరమైన ఖర్చులు, అధికంగా ఖర్చులు పెడితే మాత్రం అది వీళ్ళకి నష్టాలకి తీసుకెళ్తుంది. శుక్రుడు రాహుడు మీనరాశిలో ఎప్పటి వరకు ఉంటారు వాళ్ళకి? ఈ నెల అంతా వాళ్ళు ఉన్నారు. ఫిబ్రవరి నెల అంతా దాదాపుగా ఉంటున్నారు. అందుకని చక్కగా నైట్ పార్టీలు తగ్గించేసి, సో సేవ, తర్వాత సహాయం, డొనేషన్స్, చారిటీలు, శుభకార్యాలు, శుభాలకు జరిగే అవకాశాలు ఖర్చు పెడితే ధనం వస్తుంది. ఈ ధనాన్ని ఇలా ఖర్చు పెడితే అది మనకి పుణ్యం కింద కౌంట్ అవుతుంది. అదంతా రాహు చేయనిస్తాడా? చైనీది కనుక చేయాలి, మనం ఆ విచక్షణ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఎంత అనుకున్న వృషభ రాశికి అధిపతి ఎవరంటే శుక్రుడు అయినప్పటికీ కూడా యోగకారకుడు ఎవరు అంటే శని భగవానుడు. సో యోగకారకుడు శని భగవానుడు గనక శని భగవానుడు కర్మకారకుడు అయినా, అంటే మన కర్మ ఏదైతే చేస్తామో అది అనుభవించవలసిందే. ఇవాళ నువ్వు నవ్వుతూ ఒకరు నేర్పించావంటే రేపు అది నువ్వు ఏడుస్తూనే ఉండాల్సిందే అని చెప్పి ఆయన రాసేస్తాడు. దాంట్లో ఆయన మొహమాటం ఏమి ఉండదు. అలాగా సో మన జీవితంలో మనం చేసే ప్రతి కార్యక్రమంలో ఒక్కసారి ఆలోచించండి, వచ్చిన డబ్బుని దేనికి ఖర్చు పెడతాం. ఒక పుట్టినరోజు పండగ వేడుక అందరినీ కలిపి పార్టీల్లో చేస్తున్నామా, లేదా ఆ పుట్టినరోజు పండగ పేరు చెప్పి 10 మందికి ఎవరికైనా అన్నదానం చేస్తామో, ఎవరికైనా వస్త్రదానం చేయడము, ఎవరికైనా విద్యాదానం చేయడము, ఇలా దీనికి ఖర్చు పెడితే అది మీకు పుణ్యం కింద కౌంట్ అవుతుంది, మీ వేడుక అవుతుంది, పుణ్యం కింద కౌంట్ అవుతుంది. సో ఆశీర్వాదం అనేది దొరుకుతుంది. సో భగవంతుడికి ఆశీర్వాదం దొరుకుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇవాళ ఎంత ఖర్చు పెట్టేస్తామని కాదు, ఎంత సంపాదించుకున్నాం మన పుణ్యాన్ని అని తెచ్చుకుంటూ పెట్టుకుంటే అది మన తరాలని మళ్ళీ కాపాడుతుంది. అందుకని ఇలా ఆలోచించి చేస్తే వృషభ రాశి వాళ్ళకి మెరుగైన ఫలితాలు. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఏ దైవారాధన చేసుకోవాలి? తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, లక్ష్మీ అమ్మవారి పూజ, లక్ష్మీ నరసింహస్వామి ప్రతి శుక్రవారం చక్కగా లక్ష్మీ నరసింహ గుడికి వెళ్ళడమో, లేదా ఇంట్లో పూజ చేసుకోవడమో చేసుకుంటూ వెళ్తూ ఉంటే వీళ్ళకి ఏంటంటే ఆ విచక్షణ ఏదైతే ఖర్చు పెట్టాలి, ఇది ఖర్చు పెడతాం, అది ఖర్చు పెడతాం అనేది తెలుస్తుంది. ఓకే, ఇది ఖర్చు పెడితే మనకి మంచిది, ఇది ఖర్చు పెట్టకూడదు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో అందుకే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తే మనలో ఉన్న క్రోధాన్ని తగ్గించేస్తాడు, మనలో ఉన్న కోరికల్ని, కామాన్ని తగ్గిస్తాడు. కోరిక అనేది ఉండొచ్చు, కానీ కామం అనేది ఎక్కువగా ఉండకుండా సో ఎంతవరకు చేయాలనేది తగ్గించే అవకాశం భగవంతుడు ఒక ఆయన పాదాల దగ్గర వేడుకుంటేనే జరుగుతుంది. అందుకని ఆయన పాదాలు శరణ వేడుతూ లక్ష్మీ నరసింహస్వామి పూజ చేస్తూ ఉంటే అనుకూలమైన దాంపత్య జీవితం బాగుంటుంది. చేసే పనులు, వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. ఇవి చేసుకుంటూ వెళ్ళాలి ఈ మాసం అంతా వీళ్ళు. వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటించాలి? ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.